Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పెరిగిపోతుంది, నరాలు చిట్లిపోతున్నాయి. ఊపిరి బిగబట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏపీలో ఏర్పడింది. ఎగ్జిట్ పోల్స్ కి కూడా ఫలితాలు అందకపోవడంతో ఎగ్జాక్ట్ ఫలితాల కోసం జనం ఉత్కంఠగా చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఎవరు గెలుస్తారా అనే టాపిక్ తప్ప మరో టాపిక్ మాట్లాడుకోవట్లేదు. మరోవైపు నేతల్లో కూడా హై టెన్షన్ నెలకొంది. పైకి మేమే గెలుస్తామని ధీమాగా చెబుతున్నప్పటికీ లోపల మాత్రం టెన్షన్ పట్టుకుంది. ఇక ఏపీలో కౌంటింగ్ కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తుని మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1985 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ నాటి అల్లర్లు పునరావృతం కాకుండా కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపారు. అంతేకాకుండా ప్రత్యేక అధికారులను నియమించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఇటు ప్రధాన పార్టీలు సైతం వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. కౌంటింగ్ టైంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ నేతలు తమ క్యాడర్కి ఇప్పటికే దిశానిర్దేశాలు జారీ చేసిన విషయాలు చూస్తున్నాం. అయితే కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై కూడా పలు సూచనలు ఇస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఏర్పాట్లకు రేపటికి సంబంధించినటువంటి కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. మరొక 15 గంటల్లో అంటే సరిగ్గా రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పార్లమెంట్ సెగ్మెంట్స్కి సంబంధించి నేరుగా ఈవీఎంల కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభమవుతుంది. అయితే అసెంబ్లీ కౌంటింగ్ సంబంధించి 8 నుంచి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా 8:30 నుంచి సైమల్టేనియస్గా ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. అయితే గతానికంటే భిన్నంగా గతంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమయ్యి పోస్టల్ బ్యాలెట్ రౌండ్ ముగుస్తూ ఉంటుందో ఈవీఎంల కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఒక ట్రెండ్ వచ్చేది. ఏదో ఒక పార్టీ ఆధిక్యంలో ఉందని ఒక ట్రెండ్ వచ్చేది. కానీ ఈసారి మాత్రం పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ కంటే పోస్టల్ బ్యాలెట్ ఫలితాల కంటే ముందుగానే ఈవీఎం ఫలితాలు కూడా ముందుకు రానున్నాయి. ఎందుకంటే 8:30కి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే 9 గంటలకల్లా కూడా మొదటి రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈవీఎంల ఫలితాలే ముందుగా బయటకు వస్తాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి ఒక్కొక్క రౌండ్ పూర్తవడానికి సుమారుగా 2:30 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఈసారి పోస్టల్ బ్యాలెట్ కంటే ఈవీఎం కౌంటింగే త్వరితగతిన పూర్తవుతుందని చెప్పేసి కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్ను అటు అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పోస్టల్ బ్యాలెట్కి కానీ సంబంధించి కానీ మొత్తంగా 401 కౌంటింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ హాల్లో ఏ టేబుల్ దగ్గర ఎవరెవరు ఉండాలి, అబ్జర్వర్స్ కానీ ఏజెంట్లు కానీ ఎవరెవరు ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కౌంటింగ్ సమయంలో నిబంధనలు ఏ ఉండాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు అలాగే కౌంటింగ్లో పాల్గొనేటటువంటి అధికారులందరికీ కూడా ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా సూచనలు కూడా జారీ చేసింది. ఇప్పటికే ఆర్ఓల కార్యాలయాల్లో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కూడా కౌంటింగ్ కేంద్రాలకు కూడా తరలించడం మొదలుపెట్టారు. రేపు ఉదయం 6 గంటలకల్లా కూడా కౌంటింగ్ ఏజెంట్లతో పాటుగా అబ్జర్వర్లు ఇతర అధికారులు కూడా ఏఆర్ఓలు అందరూ కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. 6 గంటలకల్లా వారికి అప్పుడు 6 గంటలకి ఆర్ఓలు ఎక్కడ కౌంటింగ్ ఏజెంట్లు ఏ టేబుల్ కేటాయించాలి అలాగే అధికారులను ఏ టేబుల్ కేటాయించాలి అనే దానికి సంబంధించి ర్యాండమైజేషన్ ప్రక్రియలో వారికి టేబుల్స్ని కూడా అలాట్ చేసిన తర్వాత 7-7:30 కల్లా కూడా వారికి కేటాయించినటువంటి టేబుల్స్ దగ్గర కూర్చుంటారు. సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. అయితే గతంలో అంటే అటు భద్రతా పరంగా కూడా ఎన్నికల తర్వాత ముగిసిన తర్వాత జరిగినటువంటి ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఈసారి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ అందరూ కూడా రేపంతా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటుందని చెప్పేసి కూడా ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి 67 కంపెనీల కేంద్ర బలగాలను కూడా రేపు కౌంటింగ్ సందర్భంగా మోహరిస్తున్నారు. ప్రధానంగా గతంలో అల్లర్లు చోటు చేసుకున్నటువంటి పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, తాడిపత్రితో పాటుగా తిరుపతి జిల్లాతో ప్రధానంగా దృష్టి సారించారు. వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 1985 సెన్సిటివ్ ప్రాంతాలను కూడా గుర్తించారు. అటు కౌంటింగ్ సెంటర్స్తో పాటుగా సెన్సిటివ్ ప్రాంతాలు అటువంటి ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా కూడా నిఘా పెట్టి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కౌంటింగ్ జరిగేటటువంటి సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైనా కూడా వారిని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే అటువంటి వారిని బయటకు పంపించాలని చెప్పి కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అటు ప్రధాన పార్టీలు కూటమి పార్టీలతో పాటుగా
వైసీపీ కూడా వారి యొక్క పార్టీల ఏజెంట్లకు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశాయి. కౌంటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా పలు సూచనలు కూడా చేశాయి. ఎవరైనా ఒకవైపు టీడీపీ నేతలు అయితే వైసీపీ అల్లర్లు చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ మాత్రం రేపు ఉదయం 11 గంటలకల్లా కూడా విజయోత్సవాలకు సిద్ధం కండి అని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఎంపీ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.